హాయ్ గైస్, దేవరా ట్రైలర్ ప్రజెంట్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ ట్రైలర్. తెలుగుతో పాటు హిందీ, తమిళం అన్ని లాంగ్వేజ్ సినిమా లవర్స్ ప్రజెంట్ దేవరా ట్రైలర్ కోసం అయితే ఈగర్గా వెయిటింగ్. ట్రైలర్ డేట్ అయితే వచ్చేసింది, వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాతో పాటు ఓవర్సీస్లో ఈ మూవీ ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవర్సీస్లో జస్ట్ స్పెషల్ ఫ్యాన్స్ షో, ప్రీమియర్ షోకు పడితేనే జస్ట్ 5 నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయంటే ఓవర్సీస్లో ఈ మూవీ బజ్ ఏ రేంజ్లో క్రియేట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మనకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే తెలుస్తుంది. ఇక దేవరా ట్రైలర్ ఎన్టీఆర్ అనేది అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ వినాయక చవితి సందర్భంగా 10th నాడు ట్రైలర్ రాబోతుందని పోస్టర్ వచ్చింది. పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఆల్రెడీ నిన్న మధ్యాహ్నమే వీడియో చేసి పెట్టా నేను. మూవీ టీం పక్కాగా ప్లాన్ చేసింది 10th నాడు ట్యూస్డే రోజు దేవరా ట్రైలర్ రాబోతుందని నిన్న మధ్యాహ్నమే నేను వీడియో చేసి పెట్టా. మూవీ టీం కూడా ఈరోజు అఫీషియల్గా 10th నాడే డేట్ లాక్ చేస్తూ పోస్టర్ అయితే వచ్చింది. అభిమానులకు 10వ తారీఖు నాడు 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ సెలబ్రేషన్, ఇంతకన్నా గొప్ప పండుగ ఉండదు. దేవరా మొదటి సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, గ్లిమ్స్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, రెండో సాంగ్ అయితే వరల్డ్ ఊపేసింది. చుట్టమల్లె సాంగు, దావుది సాంగు మాస్ బీటు అభిమానులను ఒక రేంజ్ కేక పుట్టించేలా సెలబ్రేషన్ చేసుకునేలా ఆ రేంజ్ రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది మూడో సాంగు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజెంట్ దేవరా అప్డేట్ ఏంటంటే దేవరా ట్రైలర్ కోసం అయితే బాలీవుడ్ హీరోలు కానీ బాలీవుడ్ సినిమా లవర్స్ కానీ మొన్న దావుది సాంగ్ చూసిన తర్వాత వెయిటింగ్ దేవరా ట్రైలర్ అంటే అంత ఎగ్జైట్మెంట్, ప్రతి అప్డేట్ అంత క్యూరియాసిటీ పెంచింది దేవరా ట్రైలర్ కోసం. బాలీవుడ్ నుంచే ఇంత ఈగర్గా వెయిటింగ్ అంటే ఇంకా తమిళనాడు నుంచి, తర్వాత 2 తెలుగు రాష్ట్రాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో కర్ణాటకలో కూడా అలాంటి మాస్ బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది ఎన్టీఆర్ అన్నకు. కర్ణాటక నుంచి కూడా ఈసారి సాలిడ్గా ఉండబోతుంది. 10th నాడు దేవరా ట్రైలర్ రాబోతుంది. ఈవినింగా లేకపోతే మార్నింగ్ 11 o'clock అనేది టైం మెన్షన్ చేయలేదు. పక్కాగా 10th నాడైతే ట్రైలర్ కోసం అభిమానులు రెడీగా ఉండండి. ఇక మూవీ మీద బజ్ క్రియేట్ అయిన విధానం చూస్తే నెవర్ బిఫోర్ తెలుగు సినిమా అనే రేంజ్లో బజ్ క్రియేట్ అయింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్ సాధించబోతుంది ఓవర్సీస్లో. జస్ట్ సినిమాకి ఇంకా 20 days ఉంది. ఆల్రెడీ ఈరోజు ఉదయం మధ్యాహ్నమే $600K పైన కలెక్ట్ చేసింది. అంటే 500,000 పైగా ఆల్మోస్ట్ 7 crore గ్రాస్ రాబట్టింది ఓవర్సీస్లోనే. బిగ్గెస్ట్ రికార్డ్. త్రిబుల్ మూవీ తర్వాత ఎన్టీఆర్ అన్న తీసుకునే ప్రతి స్టెప్పు కానీ, ఏది మాట్లాడినా కానీ, ఏది చేసినా కానీ ఎంత మెచ్యూరిటీగా ఎన్టీఆర్ అన్న బిహేవ్ చేస్తున్నాడంటే దానికి ఉదాహరణే ప్రజెంట్ దేవర మీద హైప్ క్రియేట్ అయిన విధానం. ప్రజెంట్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ, ప్రతి ఇండస్ట్రీ మాస్ మూవీ కోసం కాచుకొని ఉన్నారు ప్రతి ఒక్కరు. కరెక్ట్ టాక్ వస్తే, కరెక్ట్ బొమ్మ దద్దరిల్లితే నాకు తెలిసి అన్ని రికార్డులు ఆల్ ఇండియాలో నెంబర్ 1 మూవీగా బాహుబలి రికార్డులు అన్ని బ్రేక్ అయ్యే సత్తా, అలాంటి కంటెంట్ పడితే 100% ఉంది. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కానీ, ఎన్టీఆర్ అన్న క్రేజ్ కానీ, ఎన్టీఆర్ అన్న మాస్ పొటెన్షియాలిటీ కానీ అలాంటి సత్తా ఉంది. ఎన్టీఆర్ అన్నలో కరెక్ట్ కంటెంట్ పడితే, కరెక్ట్ డైరెక్టర్ పడితే చిన్న ఏజ్లోనే రజనీకాంత్ ఏకంగా ఆ టైంలో సింహాద్రి మూవీ చూసి స్టన్ అయిపోయినంటే అది ఎన్టీఆర్ అన్న మాస్ పొటెన్షియాలిటీ. కరెక్ట్ డైరెక్టర్ పడితే ఎన్టీఆర్ అన్న బాడీలో నుంచి వచ్చే మాస్ యాక్టింగ్ ఆ రేంజ్లో ఉంటుంది. ఆ వైపు 100% కొరటాల శివ ఎన్టీఆర్ అన్న ద్వారా రాబట్టుకుంటాడని 100% నమ్మొచ్చు. ఎందుకంటే సాంగ్స్ కానీ, గ్లిమ్స్ కానీ, పోస్టర్ కానీ చూస్తుంటే ఏ మాత్రం తగ్గదు. మళ్ళీ సింహాద్రి రోజులు గుర్తు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని కామెంట్ రాయండి. ట్రైలర్ కోసం ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. ట్యూస్డే రోజు మామూలు రచ్చ ఉండదు. దేవరా ట్రైలర్ ఏ రేంజ్ బ్లాస్ట్ అవుతుందో అన్ని రికార్డులు ఎగిరిపోవాలి. ఇదే అభిమానుల సత్తా ఏంటో చూపించండి. థ్యాంక్ యూ.